వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐపీఎస్ కావాలనే కలను సాకారం చేసుకోవాలంటే కష్టపడక తప్పదు. పక్కా ప్రణాళికతో చదవడం, ఫస్ట్ టైం క్వాలిఫై కాకపోతే నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించడం, ఫోకస్ మారకుండా గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు కష్టపడి చదివితే సివిల్ సాధించగలమని అంటున్నారు ఈ విజేత. అతడి అనుభవాలు క్యాంపస్ బజ్ లో. గ్రామీణ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన సివిల్ సాధించాలన్న పట్టుదలకి ఆత్మవిశ్వాసం తోడు కావడంతో జాతీయ స్థాయిలో 54వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ కి సెలెక్ట్ అయి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు ఆవుల రమేష్ రెడ్డి. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్ లో బీఎస్సీ చదువుతూనే అతను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివాను. మెడిసిన్ రాలేదు, అదే రేపడలేదు. అగ్రికల్చర్ బీఎస్సీలో చేరాను. మా తోటి వాళ్ళు అరే వీడి ఈ స్థాయికి ఎలా వెళ్ళగలిగాడు, మన మధ్యనే ఉన్నాడు కదా, ఏంటి ప్రత్యేకత, ఇలాంటి ఆలోచనలు ఎన్నో రేకెత్తించగలిగామంటే కేవలం మేము అనుకున్న దాన్ని సాధించడం వల్ల. మా నాన్న ఆవుల తిరుపతి రెడ్డి, తను అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా చేస్తున్నారు బేస్తవారిపేట మండలం. మా అమ్మ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. మెడిసిన్ రాకపోయినప్పటికీ నేను అగ్రికల్చర్ బీఎస్ లో చేరగానే ఆ రోజు నుంచి, ఎందుకంటే బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి చాలా మంది సివిల్ సర్వెంట్లు ఉన్నారు. అజయ్ కల్లాం గారు గాని, మాలకొండయ్య గారు గాని ఐపీఎస్. సో ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలుగా మాకు వచ్చేసి ఆ ఫొటోస్ చూడడం అని అలవాటు అనమాట. సో చూస్తే జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, ఐపీఎస్ అంటే అదొక రకమైనటువంటి తెలియని ఏదో శక్తి అనమాట. సో ఒక సినిమా తీసినా లేకపోతే ఇంకో చోటు చూసినా ఐపీఎస్ కిరణ్ బేడి గారిని గురించి చిత్రీకరించడం గానీ, కర్తవ్యం సినిమా గానీ, సో ఇలాంటి సినిమాల్లో మనకి అదొక మంచి మెసేజ్ ఏ రోజు పాస్ చేసింది. డిగ్రీ అయిపోయే సమయానికి 2000 కి రెండు ప్లాన్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా వచ్చేసి బేసిక్ బుక్స్ ఏవైతే చదవాలో వాటన్నిటిని చదివేశాను. చాలా మంది 2 సార్లు రాసి ఫలితం రాకపోతే ఇక మనకి సివిల్ సర్వీసెస్ లో సీటు రాదు, మనం ఆ స్థాయికి తగని వాళ్లం అనుకుంటూ ఉంటారు. అయితే 4వ అటెంప్ట్ లో ఐపీఎస్ కి సెలెక్ట్ అయిన రమేష్ రెడ్డి మాత్రం అత్యుత్తమమైన సివిల్స్ అభ్యర్థి ఓపికని పరీక్షిస్తాయని అంటాడు. కష్టాలకు వెరవని నైజం, వాటిని తట్టుకునే సామర్థ్యం అభ్యర్థిలో బలపడతాయని, ఒకసారి పరీక్ష రాసి ర్యాంక్ రానప్పుడు తప్పుల్ని సరిదిద్దుకుని మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని అంటాడు. అపజయం ఎదురైనప్పుడే ఆటుపోటుల్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యం అలవడుతుందని అతని నమ్మకం. సివిల్స్ కి అతను ప్రిపేర్ అయిన విధానం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇలాంటి అపజయాలు ఎదురైనప్పుడే మనం వాటిని ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఎవరైనా చెప్తే ఏంటంటే అది కొంతవరకే అది రీచ్ అవుతాం. ఓకే, ధైర్యం ఉండొచ్చు, కానీ ఆ ధైర్యంలో కూడా మనం చదవగలిగి మళ్లీ రాయగలగాలంటే చాలా ఓపిక, పట్టుదల అనేది కావాలి. ఇందులో నా పేరెంట్స్, తర్వాత ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మర్లీ రాయ్, ఇది ఫస్ట్ అటెంప్ట్. తర్వాత మార్క్స్ చూసుకున్నట్లయితే నేను ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినాను. రిటర్న్ లో ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ వచ్చాయి. అనలైజ్ చేసుకున్నాను. అంటే ఎందుకు నాకు తక్కువ వచ్చినాయి, నా వైపు నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయా నేను ఆలోచించాను. సో తర్వాత మళ్లీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ఈసారి ఏంటంటే సైన్స్ ఆప్షనల్స్ చదివి మరలా వచ్చేసి మనకి ఒక రకమైనటువంటి ఇనర్షియా లాగా వస్తుంది, ఒక మోటివేషన్ లేదు. సరే ఆప్షన్లు మారుద్దాం, ఆర్ట్స్ తీసుకుందాం. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసేసుకున్నాను ఆప్షనల్. తర్వాత మళ్లీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో రాశాను. కాన్ఫిడెంట్, క్లియర్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఆరోగ్య పరిస్థితుల వలన హైదరాబాద్ కి మళ్లీ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఏంటంటే నేను చేసినటువంటి అది తప్పో ఇంకోటో తెలియదు, మరలా ఇంకో ఆప్షన్లు కూడా మార్చేశాను అనమాట. సో అప్పుడు అగ్రికల్చర్ ని తీసేసి ఆంథ్రోపాలజీకి వచ్చాను. ఎందుకంటే అది కొంచెం సెమీ సైన్స్ గా ఉంటుంది. మళ్లీ కొత్త ఆప్షన్ అంటే ఇంకొంచెం మోటివేషన్ తో చదువుతాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి. సో ఒక 2 కొత్త ఆప్షన్స్ అయినా గానీ ఏదో తెలియని ధైర్యం అనమాట. 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన కాన్ఫిడెన్స్ ఉండింది. సరే ఇప్పుడు అకాడమిక్ బాధ్యతలు లేవు, క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. సో మళ్లీ చదివాను, పక్కా ఎగ్జామ్ రాశాను, కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇంటర్వ్యూ కాల్ వస్తుందని మళ్లీ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను యాజ్ యూజువల్ గానే. అయితే ఏదో ఒక సర్వీస్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ తోటి ప్రిలిమ్స్ ని ఈసారి ఫోకస్ చేయలేదు నేను. సో మరలా నేను చేసినటువంటి ఇంకో తప్పు అనమాట అది. సో రిజల్ట్ వచ్చింది. రోజు రిజల్ట్ కోసం ఎదురు చూడడము, సర్వీస్ రాలేదు. ఇటేమో మళ్లీ ఎగ్జామ్ రాయాలి. 2 అటెంప్ట్స్ అయిపోయినాయి అప్పటికే. సో 3rd అటెంప్ట్ రాయాలా వద్దా అనేది ఒక సందిగ్ధం అయితే, అరే రాలేదే, ఇంత కష్టపడినా 3వ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందని అదొక బాధ అనమాట. దెన్ ఈసారి మళ్లీ ఎగ్జామ్ రాశాను. అయితే కాన్ఫిడెన్స్ లేదనమాట, ప్రిలిమ్స్ క్లియర్ కాదు. సడన్ గా హైదరాబాద్ కి వచ్చాను. ఈసారి పక్కాగా స్ట్రాటజీ మార్చాను. మళ్లీ బేసిక్ నుంచి మొదలు పెట్టాను. లాస్ట్ అటెంప్ట్ అయినా కానీ ఫస్ట్ అటెంప్ట్ కి ఎలా చదివాను మళ్లీ అలానే సిస్టమేటిక్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, క్వశ్చన్స్ చూడడము, ఆన్సర్స్ రాయడము. ఒక 3 months లో ప్రిపరేషన్ అయిపోయింది. టెస్ట్ సిరీస్ రాశాను. కాన్ఫిడెంట్, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. మళ్లీ మెయిన్స్ రాశాను.
ఈసారి ఇక లాస్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈసారి ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయలేదు. నేను ఆల్ ఇండియా 54th ర్యాంక్ సివిల్ సర్వీసెస్ లో, ఐపీఎస్ లలో వచ్చేసి నేను ఆల్ ఇండియా 2nd. ఈ రోజు నేను వచ్చేసి నా కళను నిజం చేసుకున్నాను. మీరు కూడా ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. కోటి ఆశలతో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ సరైన ప్రణాళిక, క్లియర్ ఫోకస్ తో ప్రిపరేషన్ ప్రారంభించి ఒకసారి క్వాలిఫై కాకపోయినా మళ్లీ ప్రయత్నించాలి. మీ స్వప్నం ఐపీఎస్ అయితే సివిల్స్ సాధించి ఐపీఎస్ కి మీరు గనక సెలెక్ట్ అయితే ఈ పోలీస్ అకాడమీలో చేరి వీరందరిలా ట్రైనింగ్ తీసుకుంటారు. మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తారు. చూశారు కదా ఐపీఎస్ ఆఫీసర్ కావడంలోని గొప్పతనం. మేమందించిన ఈ కార్యక్రమం మీకు స్ఫూర్తిని కలిగించి మీరు కూడా ఇలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రోత్సహిస్తుందని భావిస్తున్నాం. సివిల్స్ లో విజయం సాధించిన వారందరూ ఒకప్పుడు సాధారణ వ్యక్తులే. వారందరూ అపజయాలతో పోరాడి విజేతలుగా నిలిచారు. సరైన ప్రణాళిక, ఓపిక, పట్టుదలతో విజయం సాధించారు. సో మీరు కూడా ఈ రోజే సరైన నిర్ణయం తీసుకుని మీ లక్ష్యానికి అనుగుణంగా ప్రిపరేషన్ ప్రారంభించండి. మా ప్రోగ్రాం పై మీ అభిప్రాయాలను పంపించాల్సిన చిరునామా కెరియర్ ప్లస్ TV9 ప్లాట్ నంబర్ 97 రోడ్ నంబర్ 3 బంజారా హిల్స్ హైదరాబాద్ 34. మా ఇమెయిల్ ఐడి careerplus@tvn.net. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ కెరియర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ దేవి సైనింగ్ ఆఫ్.